నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గురు అతిచారం వల్ల ఈరోజు మనకి కనిపిస్తున్న ఈ ప్రమాదాలన్నీ సంభవిస్తున్నాయి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. గురు అతిచారం అంత ప్రమాదకరమైనదా? అసలు ఏం జరుగుతోంది? ప్రపంచంలో యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, బస్సు ప్రమాదాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటి వెనక ఉన్న కారణాలేంటి? దీనికి జ్యోతిషపరంగా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే అంశంపై చర్చించేందుకు కొంతమంది నిపుణులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. కళానిధి రాంబాబు, ప్రముఖ జ్యోతిషరత్న కళానిధి రాంబాబు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే జూమ్లో బ్రహ్మశ్రీ డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ గారు లైవ్లో ఉన్నారు. అలాగే బొమ్మదేవర నాగకుమారి, ప్రముఖ జ్యోతిషరాలు కూడా మనతో ఉన్నారు. ముందుగా కళానిధి రాంబాబు గారిని అడిగి, అసలు గురు అతిచారం అంటే సామాన్యులకు పెద్దగా అర్థం కాని విషయం. అసలు గురు అతిచారం అంటే ఏంటి? ఇప్పుడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు? దీని గురించి విపులంగా వివరించండి. ప్రేక్షకులకు నమస్కారం. గురుగ్రహము నవగ్రహాల్లోకెల్లా పూర్ణ శుభగ్రహం. గురువు యొక్క మహర్దశ 16 సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రంలో. అట్లాగే గోచారంలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఈ అతిచారం అంటే ఏంటంటే, సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉండే గురువు సంవత్సరం ఉండకుండా 6 నెలలకి, 7 నెలలకి, 5 నెలలకి రాశి మారిపోతూ ఉంటాడు. ఈసారి గురువు ఈ 2025 నుండి 2033 దాకా 7 సంవత్సరాలు ఈసారి గురువు అతిచారంలో ఉన్నాడు. ఈ గురువు అతిచారం వలన, ఈ గురువు అతిచారానికి ఈ ప్రమాదాలకి కూడా ఎలాంటి సంబంధము ఉండదు. ఈ గురువు అతిచారం అనేది ట్రాన్సిట్ గోచారంలో ఉంటుంది. మెయిన్గా ఈ ప్రమాదాలకి కారణం ఏంటంటే, మన దేశానికి నడుస్తున్న దశ, మన దేశానికి నడుస్తున్న అంతర్దశ. ఇది కాకుండా మెయిన్గా మన భారత ప్రధాని యొక్క జాతకాన్ని కూడా తీసుకోవాలి. ఆయనకి నడుస్తున్న దశలు, ఆయన నడుస్తున్న అంతర్దశ. ఈ గురువు యొక్క అతిచారం ఏంటంటే, గురువు ధనకారకుడు, ధనాన్ని ఇస్తాడు. అట్లాగే పుత్రకారకుడు, సంతానానికి కారకుడు, మెయిన్గా కీర్తికారకుడు. అలాగే మన శరీరం లోపల ఆయన మెయిన్ ఇంపార్టెంట్ రోగాన్ని కంట్రోల్ చేసే లివర్, ఈ లివర్ని కంట్రోల్ చేసే గ్రహము ఈ గురు గ్రహం. ముఖ్యంగా ఆయనని జాతక చక్రంలో ధనకారకుడు, ధనం యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే, ఈ అతిచారం వలన ఆర్థికంగా కొంచెం దేశానికి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గురువు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి వచ్చాడు. కానీ మళ్ళీ ఈ డిసెంబర్ 5వ తారీఖు నాడు మళ్ళీ గురువు వక్రస్థితి నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ 5 నెలలు 6 నెలలు ఉంటాడు. మళ్ళీ జూన్ 2వ తారీఖు మళ్ళీ కర్కాటకానికి వస్తాడు. మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ కర్కాటకం వదిలేస్తాడు, మళ్ళీ సింహానికి వస్తాడు. మరి జనవరి 26వ తారీఖు మళ్ళీ సింహం నుంచి మళ్ళీ వక్రంలో మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తాడు. ఇలా గురువు ఒక రాశిలో స్థిరంగా ఉండకపోవటం వలన ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా అధికంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారాలు కూడా చాలా మందకొడుగా జరగటం జరుగుతుంది. అట్లాగే గురువు పుత్రకారకుడు కాబట్టి ఈ యొక్క అతిచారం వలన ఈ యాక్సిడెంట్ల లోపల ఈ ప్రజలు చనిపోవటం, ఇది కొంతవరకు కూడా జరగటానికి అవకాశం ఉంది. కానీ ఇది ఎవడో ఆపలేడు, ఇది సృష్టి యొక్క ధర్మం. ఈసారి 7 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ అతిచారం వలన కొన్ని ప్రమాదాలు జరగటానికి అవకాశాలు ఉన్నాయి. అది కొంతవరకే. మేజర్గా జరిగే విషయాలన్నీ కూడా మన దేశానికి జరిగే దశ, అంతర్దశ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. తర్వాత ముఖ్యంగా బ్రహ్మశ్రీ డాక్టర్ వంగర రవికుమార్ గారు, నమస్తే సార్. సరే, ఇప్పుడు ఈ గురు అతిచారం అనేది చాలా ప్రమాదాలకు కారణమని మనం వింటున్నాం. ఇది ఎంత ప్రభావాలకు కారణమవుతుంది? అసలు ఏం జరుగుతోంది? అంటే ఈ యాక్సిడెంట్లు కానీ, లేకపోతే ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు కానీ, మరోవైపు బంగారం కూడా అతి వేగంగా పెరుగుతూ కనిపిస్తుంది, ఒకేసారి డౌన్ అవుతూ ఉంది. వీటన్నిటికీ గురు అతిచారం ఎంతవరకు కారణం? మీరేమంటారు? తప్పకుండా. ఇది యాక్చువల్గా ఏంటంటే, గురువు అతిచారం అనేది, గురువు అసలు ముందుగా వచ్చేటప్పటికి ప్రతి దినం రోజు గురువు యొక్క
స్థానచలనం అనేది ఉంటుంది. అంటే 0.01 నుంచి 0.02 0.3 వరకు ఉంటుంది అన్నమాట. గురు అతిచార స్థితిలో ఎలా ఉంటుంది అంటే 0.09 0.10 0.1214 కూడా వెళ్తుంది. అంటే అంత ఫాస్ట్ మూవ్మెంట్ లోకి వెళ్తాడు. ఈ గురు అతిచార స్థితి అంతకుముందు ఎప్పుడు జరిగింది అనేది ముందు మనం తెలుసుకోవాలి. 1938 నుంచి 1945 వరకు జరిగింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ గురువు అతిచారం జరగకుండా గురువు మందగమనంలోకి మారాడు. ఎప్పుడు జరిగిందంటే 2019 నుంచి 2022 వరకు. 2019 నుంచి 2022 వరకు మనకు కోవిడ్ అనేది నడిచింది. ఆ సమయంలో జనాలు మూమెంట్ లేకుండా ఆగిపోవటం, మరి అదే విధంగా వచ్చినప్పటికీ కొన్ని విపత్కరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా ప్రపంచంలో వ్యాప్తి చెందడం జరిగింది. 2000 అదే విధంగా 1938 నుంచి 45 వరకు వచ్చేటప్పటికి ముఖ్యంగా వరల్డ్ వార్ 2 జరిగింది. అంటే ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ యొక్క అప్పుడు 20 లక్షల మంది ప్రజలు చనిపోవటం, అదే విధంగా పాయిజనస్ గ్యాసెస్ ఇచ్చి మేధోత్పత్తి అంటే మేధస్సు కలిగినటువంటి వారిని చంపటం. అదే విధంగా ఆ సమయంలో క్రిస్టియానిటీ అనేది హైయెస్ట్ పీక్స్ లో ఉందన్నమాట. మీరు గుర్తు చేసుకున్నట్లయితే 1938, 45 ఆ టైంలో క్రిస్టియన్ డామినేషన్ ప్రపంచం మీద ఎక్కువగా ఉంది. అదే విధంగా 1938 నుంచి 45 వరకు మార్పు చేర్పులు చాలా జరిగాయి అన్నమాట. అంటే ప్రపంచంలో వచ్చేటప్పటికి ఆర్థిక మూలాలు కలిగినటువంటి కొన్ని దేశాలు వాటి యొక్క బలాన్ని కోల్పోయి వేరే దేశాల చేతిలోకి ఆ యొక్క ఆర్థికమైనటువంటి స్థితిగతులు మారిపోయాయి. అప్పుడే మనకు వచ్చేటప్పటికి వరల్డ్ వార్ 2 తర్వాతే అమెరికా వచ్చేటప్పటికి ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక స్థాయిలోకి వెళ్ళటం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక గురు అతిచార స్థితిలో వస్తున్నప్పుడు గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి అంటే ఒక మార్పుకి మూలాదిగా చెప్పవచ్చు. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే గురు అతిచార స్థితి రాబోతున్నటువంటి అంటే ఈ యొక్క సంవత్సరం సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 2032 వరకు కూడా జరుగుతుంది. ఒక రాశిలో వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే 0.01 డిగ్రీలో మోయేటప్పుడు ఒక సంవత్సరంలో జనరల్ గా గురువు ఒక రాశిలో ఉంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరంలో వచ్చేటప్పటికి గురువు 2 రాశుల్లోనే ఇదే విధంగా అలా మూవ్ అవుతూ ఉంటాడు. ఇలా మారినప్పుడు ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయంటే ముఖ్యంగా దేశాల మధ్య వైషమ్యాలు ఎక్కువ అవటం, యుద్ధ భయాలు అనేవి జరగటం, అదే విధంగా ప్రపంచానికి అశాంతికి కలిగించేటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటు ముఖ్యంగా యుద్ధ భయాలు అనేవి ఆల్రెడీ జరుగుతున్నటువంటి భయాలే ఇప్పుడు కొత్త యుద్ధ భయాలు కూడా రావడానికి కారకంగా ఉంటుంది. ఈ గోల్డ్ ప్రైజ్ కి మరియు అదే విధంగా ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ అనేది ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. దీనికి కారణం ఏంటి? గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్ళాడు. కర్కాటకంలో గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది బంగారం దాని మూల ఆధారం అన్నమాట. దాని మూల ఆధారం కాబట్టి దాని ప్రైస్ కూడా వచ్చినప్పటికీ దాని యొక్క రేటు ఎప్పుడు లేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యే గురు అతిచారం అనేది రాబోతున్నటువంటి 7-8 సంవత్సరాలు అంటే దగ్గర 2032 సంవత్సరం వరకు కూడా గురువు అతిచార స్థితిలోనే కొనసాగుతూ ఉంటాడు. ఈ గురువు అతిచార స్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆర్థికమైనటువంటి భయాలు, మితిమీరినటువంటి ఖర్చులతో పోకడంతో ఇంతవరకు ఖర్చు పెడుతున్నటువంటి జనాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుండా ఉంటే ఇప్పుడు గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఉద్యోగాల్లో కూడా చాలా మార్పులు, పెను విప్లవాలు అనేవి రావడానికి మూలాధారంగా ఉంది. 2032 వరకు కూడా వచ్చేటప్పటికి గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. మరియు అదే విధంగా వీటితో పాటు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ఆర్థిక ఉద్యోగ పరంగా ఈ రోజు ఉద్యోగం ఉంటుంది, రేపు ఉంటుందా ఉండదా అనేటువంటి భయాలు ఇవి ఇలాగే కొనసాగుతాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు ప్లస్ అదే విధంగా యుద్ధ భయాలు అనేవి అయితే మటుకు వెంటాడతాయి. మన యొక్క ఫ్యామిలీని మనం కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క పీరియడ్ లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రవిశంకర్ గారు విలువైన సమాచారాన్ని అందించారు. నాగకుమారి గారు, ఈ అనిశ్చితి ఎంతకాలం పాటు ఉంటుంది? ఈ అనిశ్చితిలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గురు అతిచారం వల్ల? శ్రీ గురుభ్యో నమః. గురువు అతిచారం చెందటం వల్ల ఎన్ని రకాల సమస్యలకు లోనవుతుంది. అన్ని రకాలైన మనకి ఆనందాన్ని, సంతోషాన్ని, గొప్ప గొప్ప వరాన్ని ఇచ్చేవాడు గురువు. ధనాన్ని ఇస్తాడు, ధనకారకుడు. సంతానాన్ని ఇస్తాడు, సంతానకారకుడు. అన్ని రకాల శుభ కార్యక్రమాలకు కూడా గురువే కారకుడు. ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే, ఒకప్పుడు
ఒక కప్ప మీద శ్రీరామచంద్రుల వారు పొరపాటున తన కోదండం ఉంచారు. కాసేపు అయ్యాక చూస్తే అది విలవిల్లాడుతుంది. రాముల వారు అడిగారంట, అయ్యో నేను పొరపాటున కోదండం నీ మీద పెట్టాను, మరి నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు ఇట్లా నలిగిపోతున్నావే అంటే అప్పుడు ఆ కప్ప అందంట, నాకు ఎవరైనా కష్టం కలిగిస్తే తండ్రి రామచంద్ర అని నీకు చెప్పుకుంటాను, నువ్వే కష్టం కలిగిస్తే నేను ఇంకెవరికి చెప్పుకుంటాను, అందుకే ఓర్చుకుంటున్నాను అని. సో ఆ విధంగా అన్ని ఇచ్చేవాడు గురువు. ఆ గురువు అతిచారంలో ఉండి అన్ని రకాల ఇబ్బందుల్ని కలిగిస్తుంటే ఇంకా మనం ఎవరికి చెప్పుకుంటాము, మళ్ళీ ఆ గురువుకే మొరపెట్టుకోవాలి. సో గురు మౌఢ్యమి ఉంటేనే మనము ఏ రకమైన శుభ కార్యక్రమాలు చేసుకోము. ముహూర్తాలు పెట్టుకోము, వివాహ ముహూర్తాలు కానీ ఏ ముహూర్తం కూడా పెట్టుకోము. ఎందుకంటే మనకి గురువు ఆశీస్సులు కావాలి. సో ఇప్పుడు ఆ గురువు ఆశీస్సులకి మనం దూరం అవుతున్నామన్న సంగతి ఎంత స్పష్టంగా తెలుస్తుంది అంటే ఆకస్మికంగా రోడ్డు ప్రమాదాలు జరగడం, సంతానాన్ని కోల్పోవడం మనం కళ్ళారా చూస్తున్నాం చాలా మందికి. ఎందుకంటే సంతానకారకుడు గురువు, ఆయన అతిచారంలో ఉన్నారు. అక్కడ ఇంకా ఏంటి అంటే కర్కాటకంలో ఆయన వక్రించి ఉన్నారు. కర్కాటకము ఆయనకి ఉచ్చ రాశి. ఏ గ్రహమైనా కూడా తన ఉచ్చ క్షేత్రంలో వక్రిస్తే తను నీచ రాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితాన్ని ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుకి సంబంధించిన చిన్న చిన్న దానాలు కానీ, అంటే ఏదో కష్టం వచ్చింది అని ఆ రోజే చేసేయటం, అంటే యుద్ధం వచ్చినప్పుడు యుద్ధ విద్యలు నేర్చుకోవటం, పరీక్షలు వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి మాత్రమే చదువుకోవటం కాకుండా మన జీవితంలో దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. గురువు ప్రీతి చెందేలా మనకున్న దాన్ని నలుగురితో పంచుకోవడం, బాగా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళకి కాస్తో కూస్తో చెప్పటం, ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి కానీ చదువు విలువ తెలియచేయడం, కొంచెం వాళ్ళకు సంతకాలు ఇలాంటివి పెట్టడం, అలాంటివన్నా నేర్పించగలగాలి. వాళ్ళకు ఉన్నంతలో ఎవరికైనా ఫీజులు కట్టడం, చదువు చెప్పడం, పుస్తకాలు కొనిపెట్టడం అలాంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా స్త్రీలైతే ప్రతి గురువారం రోజు పసుపుతో, అంటే నీళ్ళల్లో ఒక చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. పసుపు రంగు వస్త్రాలు గురువారం తప్పనిసరిగా. వెల్కమ్ బ్యాక్. గురు అతిచారం ప్రభావాలు అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా కళానిధి రాంబాబు గారిని అడుగుదాం. సార్, గురు అతిచారం అనేది మన దేశం మీద, ప్రపంచం మీద బాగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన దేశానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మన దేశం మీద ఇప్పటికే యుద్ధ మేఘాలు ఉన్నాయి. అమెరికాతో మన సత్సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. రష్యాతో ఫ్రెండ్షిప్ ఒకవైపు బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా అది ఎంతవరకు నిలబడుతుందో తెలియని పరిస్థితుంది. మీరు ఈ గురు అతిచారం వల్ల, లేకపోతే ప్రధాని మోడీ గారి జాతకం వల్ల అసలు ఎలా ఉంది మన ఇండియా పరిస్థితి? మన భారతదేశానికి 15th ఆగస్ట్ 1947 నైట్ 12 o'clock మనకి మిడ్ నైట్లో స్వాతంత్రం వచ్చింది. ఆనాటి గ్రహస్థితి చూసుకున్నట్టయితే పుష్యమి నక్షత్రం మొదటి పాదం, రాశి కర్కాటక రాశి, జన్మలగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతము 2025 సెప్టెంబర్ నుంచి 2032 దాకా మన దేశానికి కుజమహర్దశ ప్రారంభమైంది. అంతకుముందు హాయిగా ఉండేది. 2015 నుంచి 2025 దాకా చంద్రమహాదశ పీస్ఫుల్గా వెళ్ళిపోయింది. దేశం విపరీతంగా అభివృద్ధిలోకి వచ్చింది. మొత్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విపరీతమైన డెవలప్మెంట్ అయింది. కానీ ఒక దశ 10 సంవత్సరాలే ఉంటుంది చంద్రమహాదశ. ఈ 2025 సెప్టెంబర్కి ఈ కుజమహర్దశ ప్రారంభమైంది. ఇప్పుడు కుజమహర్దశలో ఈ కుజుడి అంతర్దశ జరుగుతోంది. ఈ కుజుడి అంతర్దశ 2026 ఫిబ్రవరి, అంటే 26/2/2026, 2025/11/2025 నుంచి 26/2/2026 దాకా కుజుడు నడుస్తుంది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి నుంచి 2027 ఫిబ్రవరి మటుకు మన భారతదేశానికి చాలా గడ్డు కాలంగా చెప్పచ్చు. ఎందుకంటే 2026 ఫిబ్రవరి నుంచి
రాహు మహర్దశ, రాహు యొక్క అంతర్దశ ప్రారంభమైంది. కుజుడిలో రాహు జన్మలగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ రాహు కృత్తికా నక్షత్రం మీద ఉన్నాడు. కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి, సూర్యభగవానుడు. ఆ రవి చతుర్థ స్థానానికి అధిపతి. ఆ చతుర్థాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. 5 గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, చంద్ర. ఈ 5 గ్రహాలు కూడా కర్కాటకంలో ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు మిథునంలో ఉన్నాడు. ఈ ద్వాదశ స్థానాల్లో ఉన్నాయి ఈ కుజుడికి రాహుకి. కాబట్టి ఈ కుజ మహర్దశలో రాహు అంతర్దశ 2026 చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ముస్లిం దేశాలని కంట్రోల్ చేసేవాడు ఈ రాహు గ్రహం. సో ఈ చతుర్థ స్థానం టెరిటరీస్, మన ఇండియన్ బార్డర్స్ గురించి చెప్తుంది, లగ్నానికి 4వ ఇల్లు. కాబట్టి ఇటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఖచ్చితంగా వార్లోకి రావడానికి అవకాశాలు చాలా వరకు మన భారతదేశానికి ఉన్నాయి. అలాగే ఆకస్మిక ప్రమాదాలు చాలా విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా అంతేకాదు ఈ 2026 డిసెంబర్ 6వ తారీఖు నాడు ఈ కుజగ్రహం వృశ్చిక రాశి వదిలేసి ధనుసు రాశిలోకి వస్తున్నాడు. అక్కడ దాదాపుగా 45 రోజులు ఉంటాడు. అంటే దాదాపుగా జనవరి 13, 14 తారీఖు దాకా ఆయన ఈ ధనుసు రాశిలోనే ఉంటాడు. ఎప్పుడైతే కుజుడు ధనుసు రాశిలో ఉన్నాడు, ఇప్పుడు మీనంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఈ కుజశనులు ఇద్దరు కూడా పరస్పరం చూసుకుంటారు. కాబట్టి ఆ 45 రోజులు కూడా డిసెంబర్ 6 నుంచి జనవరి 14వ తారీఖు దాకా కూడా దాదాపుగా మన భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ టెర్రరిస్ట్ విషయంలో విపరీతమైన టెర్రరిస్ట్ అటాకులు జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆకస్మిక ప్రమాదాలు, ఈ రైలు ప్రమాదాలు, ఈ బస్సు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు చాలా అధికంగా ఉంటాయి. ఈ కుజగ్రహం భూకారకుడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఈ హత్యలకు కూడా చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అంతేకాదు మళ్ళీ మీరు 2026 ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మళ్ళీ 2026 మే 11 దాకా ఆ 45 రోజులు కూడా కుజగ్రహం మీన రాశిలో ఉంటాడు. అప్పుడు కూడా ఈ కుజశనులు కలిసి ఉంటారు. కాబట్టి అప్పుడు కూడా ఈ టెర్రరిస్ట్ అటాక్లు చాలా విపరీతంగా ఉంటాయి. ఈ వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఈ హత్యలు, ఈ ఆకస్మిక ప్రమాదాలను చాలా ఉండి ప్రాణ నష్టం కూడా విపరీతంగా జరగటానికి అవకాశం ఉంది. ఇకపోతే నరేంద్ర మోడీ గారు 17 సెప్టెంబర్ 1950 మార్నింగ్ 11:40కి గుజరాత్లో జన్మించారు. ఆయన జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం 2వ పాదం, రాశి వృశ్చిక రాశి. ఆయన జన్మలగ్నం కూడా వృశ్చిక లగ్నమే. ఆయన జాతకంలో గొప్పతనం, లగ్నాధిపతి కుజుడు లగ్నాల్లో ఉన్నాడు, భాగ్యాధిపతి చంద్రుడితో కలిసి. అక్కడ చంద్ర మంగళ యోగము, రిచిక మహాపురుష యోగం ఉన్నాయి. అది కాకుండా ఆయనకి గజకేసరి యోగం ఉంది. చంద్రుడి నుంచి చతుర్థంలో గురువు ఉన్నాడు కాబట్టి గజకేసరి యోగం కూడా ఉంది. ఆయనకి లాభస్థానంలో ఈ రవి బుధులు ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువ చదువుకోకపోయినప్పటికీ కూడా ఆయనకి హైలీ ఇంటెలిజెంట్ అయి ఆయనకి దశమాధిపతి లాభస్థానంలో ఉండటం వలన, ముఖ్యంగా ఆయనకి ఇన్ టైంలో బ్రహ్మాండంగా చంద్రమహాదశ 2014 నుంచి ఆయనకి ఈ చంద్రమహాదశ జరగటం వలన 10 సంవత్సరాలు దాదాపుగా ఈ 2014 నుంచి ఆయన ప్రధానమంత్రి అవ్వటం జరిగింది. అట్లాగే 2021లో కుజమహాదశ మొదటి 3.5 సంవత్సరాలు మంచి ఫలితాలు ఇస్తాడు లగ్నాధిపతిగా. కానీ ఆ తర్వాత షష్టాధిపతి ఫలితాలు ఇస్తాడు. ఎంత లగ్నాధిపతి అయినా కూడా షష్టాధిపతి ఫలితాలు తీసుకోవాలి. ఆ షష్టాధిపతి కూడా లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి నవంబర్ 1, 2025 అంటే ఈ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు నుంచి ఆయనకి కుజమహాదశలో కేతువు అంతర్దశ ప్రారంభమైంది. ఈ కుజుడిలో కేతువు 2026 ఎండ్ దాకా ఉంది, 26 మార్చి ఏప్రిల్ దాకా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆయనకి ఏ దేశంతో కూడా అంత టర్మ్స్ అంత అనుకూలంగా ఉండదు. ఆరోగ్య విషయం కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ టెర్రరిస్ట్ అటాకులు విపరీతంగా మన సౌత్ ఇండియాను కంట్రోల్ చేసే గ్రహమే కుజగ్రహం.
సౌత్ ఇండియా, మన హైదరాబాద్ కూడా సౌత్ ఇండియా కింద వస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కేరళ ఇవన్నీ సౌత్ ఇండియా కిందకి వస్తాయి. కాబట్టి ఈ సౌత్ ఇండియా కింద ఉన్న ఈ రాష్ట్రాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ టెర్రరిస్ట్ అటాకులు విపరీతంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోడీ గారు ఇంకా ఈ పర్టికులర్గా ఈ సౌత్ ఇండియా మీద, ముఖ్యంగా ఈ హైదరాబాద్ మీద చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ డిసెంబర్ 6 నుంచి జనవరి 11 దాకా కూడా ఈ కుజశనులు ఇద్దరు కూడా పరస్పరం వీక్షించుకుంటారు. కాబట్టి ఈ సమయంలో కూడా ఈ టెర్రరిస్ట్ అటాకులు చాలా ఎక్కువగా జరగడానికి, ప్రాణ నష్టం కూడా చాలా అధికంగా జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కారణం ఏంటంటే ఈ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కుజుడి ఆధీనంలో ఉంటుందన్నమాట. కాబట్టి పోలీసులు కూడా కొంచెం అశ్రద్ధగా ఉంటే వాళ్ళకు కూడా ప్రాణం పోవడానికి కూడా అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి పోలీస్ కమిషనర్, డీజీపీ కూడా వీళ్ళు చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈ యొక్క అరాచకాలు జరగకుండా చూడాలని నేను కోరుతున్నాను. చాలా వివరించారు రాంబాబు గారు. ఇప్పుడు మనం రవికాంత్ శర్మ గారి దగ్గరికి వెళ్దాము. వంగ రవిశంకర్ శర్మ గారు, మీరు చెప్పండి. రవిశంకర్ గారు, ఇప్పుడు గురు అతిచారం చాలా తీవ్ర స్థాయిలో ఉంది, దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? పరిహారం వల్ల ఏమైనా ఉన్నాయా? గురువుని స్తుతించుకోవడమా, లేకపోతే గురువుని పూజించటమా, లేకపోతే విష్ణు సహస్రనామం పాటించడం వల్ల గురుగ్రహం నుంచి కొంత రక్షణ పొందొచ్చు అంటారు. మీరేమంటారు? అసలు ముందుగా గురువు అతిచారం అనేది దేని మీద ప్రభావాలు చూపిస్తాయని మనం తెలుసుకోవాలి. గురువు అతిచారం అనేది 3 విధాలుగా ప్రభావం చూపిస్తుంది. ఒకటి, ఇది యాక్చువల్గా వచ్చేటప్పటికి జోస్యం అనేది వచ్చేటప్పటికి ప్రపంచానికి, అదే విధంగా దేశానికి చెప్పేటప్పుడు గురువు యొక్క స్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి గవర్నమెంట్ మీద, అదే విధంగా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు వీటి మీద ప్రభావానికి లోనవ్వగలుగుతాయి. అదే విధంగా వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే ఈ యొక్క ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ప్రభుత్వాల మీద ప్రభావం చూపిస్తుంది. వాటితో పాటు ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ అన్నమాట, అంటే తిండి పదార్థాలు, పారిశుద్ధ్యం మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. వాటితో పాటు కమాడిటీస్ అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మన తిండి పదార్థాలు, వాటి యొక్క ధర, వాటి గురించి అన్నమాట. ముఖ్యంగా వీటి మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కమాడిటీస్ మీద ఆల్రెడీ ప్రభావం అనేది రేట్లు, ద్రవ్యోల్బణం అంటారు, ద్రవ్యోల్బణం ఆల్రెడీ పెరగటం, ఉన్నదానికన్నా వచ్చేటప్పటికి ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంటుంది. గవర్నమెంట్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే గవర్నమెంటల్ షిఫ్ట్స్ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు దేశాల మధ్య గొడవలకి కారణం భారతదేశానికి కొదానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలతో గొడవ లేదు. ముఖ్యంగా భారతదేశానికి ఇస్లామిక్ కంట్రీస్, అదేవిధంగా చైనా రిపబ్లిక్ తో గొడవ అనేది నడుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చైనాకి చూసుకుంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కంట్రీస్, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కంట్రీస్ తోనూ చైనాకి గొడవలు ఉన్నాయి. మరి అదేవిధంగా పాకిస్తాన్కి పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్తో ఉంది, ఇటు పక్కన ఇండియాతోనూ ఉంది. ఇప్పుడు రష్యాకి వచ్చినప్పటికీ పక్కన ఉన్న వేరే దేశాలతో కూడా, ఉక్రెయిన్తో కూడా పెద్ద గొడవ నడుస్తుంది. అంటే ప్రతి దేశానికి పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు సఖ్యత అనేది సరిగా ఉండదు. గురువు అతిచారాన్ని దాని యొక్క ప్రభావం అది మెయిన్ గా ఉంటుంది అన్నమాట. అది భారతదేశానికి దానికి సంబంధం కాదు, ఇది ప్రపంచానికి సంబంధించింది, ఇది గ్లోబల్ కాంటెక్స్ట్ అన్నమాట. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజలకి రేటు, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగటం అనేది మన కొరకే సమస్య కాదు, ఇది అమెరికాకి సంబంధించమైంది, అదేవిధంగా ప్రపంచానికి సంబంధించమైనటువంటి సమస్య ఇది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా దేశాల్లో సరైనటువంటి పారిశుద్ధ్యం లేనటువంటి వారు, సరైనటువంటి తిండి దొరక్క కూడా చనిపోయేటువంటి జనాభా అనేది ఎక్కువ అవుతుంది. దాని యొక్క రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ యొక్క ఆర్థికమైనటువంటి అనిశ్చితికి కారకంగా జనాలు, ప్రపంచం ఏం చేస్తున్నది, ప్రతి దేశం కూడా వచ్చేటప్పటికి గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడం స్టార్ట్ చేసింది. గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటూ ప్రతి ఒక్క దేశం కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఎన్నో టన్స్ ఆఫ్ గోల్డ్ ఎవ్రీ మంత్ కొంటున్నారు. దాని ప్రభావం వల్ల జనాలు వేలం వెరిగా వచ్చినప్పటికీ ఇండియాలో ఉన్న వాళ్ళు తిండికి ఉన్నా లేకపోయినా సరే అప్పులు చేసి కూడా ఈ బంగారాన్ని నిల్వ చేసుకుంటూ ఉన్నారు. దేశాలు ఎందుకు కొంటున్నాయంటే స్టాక్ మార్కెట్స్ ఫ్లక్చువేటింగ్ గా ఉంది. ఈ యొక్క గొడవలు ఏదైతే ఆర్థికమైనటువంటి గొడవలు, అదే ప్రపంచంలో జరుగుతున్నటువంటి గొడవల రీత్యా దేశాల్లో ఎప్పుడైనా సరే యుద్ధం బయటికి ఎక్స్ప్లోడ్ అయితే స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఈ గోల్డ్ పర్చేజ్ వల్ల కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క యుఎస్ తనకు కమాండ్ 2032కి కోల్పోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ బంగారం ప్రైస్ ఎలాగే ఉంటుందా అంటే ఇలాగే ఉండదు. ఎందుకంటే 2032కి గురువు నీచ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. గురువు నీచ స్థితిలోకి వెళ్ళినప్పుడు బంగారానికి వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం గమనించినట్లయితే శాన్ ఫ్రాన్సిస్కో ట్రీటీ 1945లో జరిగింది. 32లో స్టార్ట్ అయ్యి 1945లో శాన్ ఫ్రాన్సిస్కో ట్రీటీ జరిగింది.
1945లో శాన్ ఫ్రాన్సిస్కో ట్రీటీ సమయానికే గంగలో గురువు పునీతుడయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క గొడవలు ఏవైతే జరుగుతున్నాయో ఆర్థికమైనటువంటి అస్థిరత్వం అనేది 2032కు వచ్చినప్పటికీ గంగా పుష్కరాలతో గంగలో గురువు పునీతుడు అవుతాడు. ఆ సమయానికి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటి ఆటోమేటిక్గా ఒక ఎండ్ అనేది వస్తుంది. కాకపోతే ఇన్ బిట్వీన్ గా అంటే ఈ మధ్యలో ఉండేటువంటి సమయంలో వచ్చేటప్పటికి ఉద్యోగాల పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి. మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఐటీ ఇప్పటిదాకా ఏదైతే రూలింగ్ గా చేస్తూ ఐటీ మేము సంపాదిస్తున్నాం అనేటువంటి ఒక కాలర్ ఎగరేసేటువంటి వారందరూ కూడా రేపు జరిగేటువంటి పరిణామాలకు వచ్చేటప్పటికి వారే దానికి చింతించాల్సినటువంటి పరిస్థితి, అంటే మార్పు జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి వారికే రివర్స్ ప్రాబ్లం గా తయారైంది. అదే విధంగా జాబ్స్ పరంగా కూడా ఒక గ్లోబల్ షిఫ్ట్ అనేది వస్తుంది. అదే విధంగా యుఎస్ నుంచి కూడా ఎకానమీకి ఇప్పటిదాకా యుఎస్ దగ్గర ఎకానమీ ఉండి వారే కమాండింగ్ గా చేస్తున్నారు ప్రపంచ ఆర్థికమైనటువంటి పరిస్థితుల్ని. కానీ రాబోయే రోజులు అలా ఉండదు. రాబోయే రోజుల్లో వచ్చినప్పటికీ మనం కూడా ఇప్పుడు ట్రేడింగ్ వేరే దేశాలతో రూపీలో చేస్తున్నాం, రూపే అని చేస్తున్నాం. అదే విధంగా వేరే దేశాలు కూడా వచ్చేటప్పటికి రష్యా వాళ్ళ మనీతో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క దేశము మారుతున్నాయి. అంటే రాబోయే రోజుల్లో గోల్డే వేరే కరెన్సీగా రావచ్చు. ఆ మార్పులు వాళ్ళకి ఇది ఒక నాంది అన్నమాట. ఆ నాందికి మూలంగా ఈ గురువు అతిచార స్థితి. అదే విధంగా ఈ రిలీజియస్ కాంటెక్స్ట్ లో మనం చూసుకున్నట్టయితే గురువు ఎప్పుడైతే బలమైనటువంటి స్థానాల్లో ఉంటాడో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి వచ్చినప్పటికి వారి మతం వైపు ఎక్కువగా ఆకర్షితం అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎలాగైతే ఈ ఇస్లామిక్ టెర్రరిజం అనేది విపరీతంగా జరిగి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్లాస్ట్లు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఆర్థికమైనటువంటి టెర్రరిజం అనేది. ఇక ఈ టెర్రరిజానికి కారణంగా వచ్చేటప్పటికి గురువు అతిచార స్థితి ఇది పీక్స్కి వెళ్ళిపోతున్నది. ఈ పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఫర్దర్ గా ఏమవుతుందంటే డిక్లైన్ అయిపోతుంది అనమాట. అంటే ఫర్దర్ గా దాని మీద ఒక నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేటప్పటికి దాని నుంచి దూరంగా జరగడానికి కారకంగా తయారవడానికి మూలకారకంగా ఉంటుంది. వీటన్నిటికీ మెయిన్ గా వచ్చేటప్పటికి రీజన్ ఒక గ్లోబల్ షిఫ్ట్ కి రీజన్ గా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఇది అన్ని మతాల మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది, అంటే రిలీజియస్ పరంగా మీరు చెప్పాలి అంటే. కానీ ఎవరు సన్మార్గంలో ఉంటారో వారికి ఎప్పుడైనా సరే విజయం అనేది ఉంటుంది. భారతదేశానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది కూడా వచ్చేటప్పటికి ఒక షిఫ్ట్, ఏదైతే గ్లోబల్ షిఫ్ట్ అనేది రాబోయే రోజుల్లో భారతదేశానికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో వచ్చేటప్పటికి 2040 సంవత్సరానికి మన యొక్క జనాభా పెరగటం, దాని తర్వాత గ్లోబల్ ఎకానమీ పెరిగి ఓవరాల్ గా వచ్చేటప్పటికి వేరే దేశాల మీద మన కమాండ్ అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలా అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. ఇప్పుడు రాంబాబు గారు, ఇప్పుడు మనం ఇండియా గురించి విన్నాం. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం హైదరాబాదు ప్రమాదకరమైన జోన్లో ఉందని ఇంతకుముందే మీరు వివరించారు. మరి తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతోంది ఈ గురు అతిచారం వల్ల? గురువు అతిచారం వలన ప్రపంచానికే కాదు, మన ఇండియా కాదు, తెలంగాణ కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే గురువు ధనకారకుడు, ఆర్థికమైన స్థిరత్వం అనేది ఉండదండి. ఎందుకంటే మీరు చూశారు రియల్ ఎస్టేట్ మొన్నటి దాకా ఒక సంవత్సరం వెనకాల దాకా కూడా విపరీతమైన డెవలప్మెంట్ ఉంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు విపరీతంగా ఇన్ఫ్రా కంపెనీలు లేపేశారు. దాదాపుగా ఇప్పుడు ఒక 10 లక్షల దాకా మన హైదరాబాద్లో ఫ్లాట్లు కట్టి రెడీగా ఉన్నాయి, కానీ కొనే నాథుడు లేడు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మన ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రా కంపెనీలు, ఈ రియల్ ఎస్టేట్ రంగమే అభివృద్ధిలో ఉండాలి. ఎందుకని ఇన్ఫ్రా కంపెనీలుగా డౌన్ఫాల్ అయిపోతే సిమెంటు, ఐరన్, స్టీలు, ఇటుగా ఏది ప్రతిదీ కూడా మీకు జీరోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీకు రియల్ ఎస్టేట్ జీరోకి వచ్చిందో మీకు ఆటోమేటిక్గా అన్ని విధాలుగా కూడా మీకు అక్కడ ఆర్థికపరమైన లోటు ఉంటుంది. దానికి కారణం అదొకటే కాదు. ఎందుకంటే తెలంగాణకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీని తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాహు మహాదశ లాస్ట్లో ఉన్నాడు, చివరిలో ఉన్నాడు. కాబట్టి మొన్న చూసిన బీహార్ ఎలక్షన్లో కూడా ఘోర పరాజయం పాలైంది. కాబట్టి ఇక తెలంగాణలో కూడా అనుకున్నంత సక్సెస్ అయితే ఏం ఉండదండి ఈ అతిచారం వలన. కానీ తప్పదు, ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఇంకా రేపు అక్టోబర్లో గురువు ఈ కర్కాటక రాశి వదిలి సింహరాశికి వెళ్ళినప్పుడైతే మీరు చూస్తారు ఇవాళ విపరీతమైన వర్షాలు ఉంటాయి. కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర ఈ నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. వీటి వల్ల ఎంతో జనాభా కూడా నష్టపోయే అవకాశాలు చాలా ఉంటాయి. తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా అంత సురక్షితంగా ఏమీ ఉండదు ఈ గురువు అతిచారం వల్ల. ఎందుకంటే మెయిన్గా ఆయన ధనకారకుడు ఎప్పుడైతే మీకు చాలా ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉండబోతుంది?
ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని చూసుకున్నట్టయితే కూడా ఆయన కన్యారాశి. ఆంధ్రప్రదేశ్ కూడా యావరేజ్గానే ఉంటుంది. అంత ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు కూడా అనుకున్నంత ఆల్రెడీ హైదరాబాద్ తెలంగాణ డెవలప్ అయిన స్టేటే, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇంకా డెవలప్ అవడం ఇంకా చాలా కాలం పడుతుంది. ఇప్పుడు అప్పుడే ఈ రియల్ ఎస్టేట్ రంగం డెవలప్మెంట్ కాదు. వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచేశారు కాబట్టి వాళ్ళ స్వార్థం. ఇందాక మన జ్యోతిష్ శాస్త్రవేత్త చెప్పినట్టుగా ఎక్కడైతే ధర్మం అనేది ఉంటుందో ధర్మం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు చివరికి ధర్మం అనేది లేకుండా ఒక చిన్న ఫ్లాట్, ఒక మధ్యతరగతి వాడు ఒక ఫ్లాట్ కొనుక్కోలేని స్థితిలో 2 కోట్లు 3 కోట్లు పెట్టి విపరీతమైన ధరలు పెంచేస్తే ఆ భగవంతుడు కూడా సహించినంత వరకే సహించాడు. ఇంకా ఆయన సహించే ప్రసక్తి లేదు. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు లేచే ప్రసక్తి లేదు. కాబట్టి వచ్చే దాంట్లో కూడా జనం డబ్బు చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితులు అయితే వచ్చే రోజులు ఇంకా వరస్ట్గా ఉంటాయి. మన జ్యోతిష్ శాస్త్రవేత్త చెప్పినట్టుగా ఇక్కడ చాలామంది ఉద్యోగాలు ఇంకా పోతాయి. మీరే మొన్న దేంట్లో అమెజాన్లో 30,000 మందిని తీసేశారు. టాటా గ్రూప్లో మామూలుగా వాళ్ళు చెప్పింది 12,000 మంది. మా ఇంటికి ఒక అతను జాతకం చెప్పించుకుని వచ్చాడు. ఎంతమంది తీశారు బాబు అంటే 1,00,000 మందిని తీశారన్నాడు. ఇట్లా ఈ 1,00,000 కాదు ఇంకా లక్షల ఉద్యోగాలు పోతాయి భవిష్యత్తు లోపల. ఆర్థిక మాంద్యం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ గురువు చాలా పూర్ణ శుభగ్రహం. అందులో ఆయనకి ధనకారకుడు, పుత్రకారకుడు, కీర్తికారకుడు, ఇది ఇచ్చాడు పరాశర మహర్షి. కాబట్టి అలాంటి గురువు దాదాపుగా 7 సంవత్సరాలు ఆయన దీంట్లో అతిచారంలో ఉంటాడు. కాబట్టి వచ్చే రోజులన్నీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరస్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నిరంతరము వాళ్ళు చేయవలసిన ధర్మాచరణం, వాళ్ళు చేయవలసిన కర్మలు అంటే ఏంటి, చేయవలసిన పని, మన భగవంతుడు మనకి ఇచ్చిన డ్యూటీని సక్రమంగా చేయాలి. మోసము పాపం చేయకూడదు. భగవంతుడి పూజ చేసుకోవాలి. మనం ఏ ఉద్యోగంలో ఉన్నామో ఏ వ్యాపారంలో చేస్తున్నామో అది ధర్మబద్ధంగా చేసినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మనకి ఏదో విధంగా సహాయం చేస్తాడు. ఇదే భగవద్గీతలో చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, ఏ మానవుడు సర్వకాల సర్వతలు నన్ను నమ్ముకుంటాడో వాడి యోగక్షేమాన్ని నేను చూస్తాను. మనం ధర్మబద్ధంగా వెళ్ళినప్పుడు భగవంతుడు ఖచ్చితంగా ధర్మార్గాలను తీసుకెళ్తాడు. ఇక్కడ ఏమైందంటే పాపాలు పెరిగిపోయినాయి. ఈ పాపాలు పెరిగిపోయినాయి కాబట్టి ఇంకా భగవంతుడు ఇంకా క్షమించట్లేదన్నమాట. కాబట్టి ఇక్కడి నుంచైనా ప్రజలు ధర్మ మార్గాల్లో ఉండి మంచి భక్తి మార్గాల్లో వెళ్తే ఈ కష్టాలు కొంతవరకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయండి. రవిశంకర్ గారు, ఇప్పుడున్న పరిస్థితిని మనం అధిగమించాలంటే గురు అతిచారం అనేది ప్రమాదకరమైంది, మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి పరిహారాలు ఏంటి? దైవారాధన చేయటం మంచి మార్గమా? దైవ ప్రార్థనలు చేసుకోవాలా? ఆలయాల సందర్శన చేయాలా? ధర్మబద్ధంగా జీవిస్తూ సాగించడం ఇంకొక మంచి మార్గమా? మీరేం చెప్తారు? మీరిచ్చే సలహా ఏంటి? ముఖ్యంగా దైవ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు దైవం మనిషి రూపేణ అనేటువంటి విషయాన్ని గమనించాలి, అందరూ తెలుసుకోవాలి. మనిషే దైవ రూపంలో ఉంటాడని చెప్పి చెప్తారు. అంటే మనకు ఇంద్రియాలు వచ్చినప్పుడు ఇంద్రుడి యొక్క స్వరూపం అని చెప్పి తెలుసుకోవాలి. ఇంద్రుడు ఎలాగైతే ప్రతి విషయానికి చాంచల్య లోనితుడు అవుతూ ఉంటాడో, ప్రతి విషయం వైపు ఆకర్షిత అవుతూ ఉంటాడో, అదే విధంగా మన కళ్ళు ప్రతి విషయం వైపు ఆకర్షణ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఏదైనా చూస్తే అది కావాలని చెప్పి మనకు కోరిక పుడుతుంటుంది. కానీ కోరికలను అధిగమించి జీవించినప్పుడే మంచిదని చెప్పి ఆది శంకరాచార్యులు చెప్పడం జరిగింది. అటువంటి గురువుల్ని పూజించేటప్పుడు ఆ గురువుల యొక్క చెప్పినటువంటి సూక్తుల యొక్క మూలార్థాన్ని తెలుసుకోకుండా ఓన్లీ దేవాలయానికి వెళ్ళి వచ్చి ఎన్నిసార్లు పులిదండాలు పెట్టినా సరే దాని గురించి ఎటువంటి ఫలితం అనేది ఉండదు. మనిషిలో ఎప్పుడైతే తన మీద కోరికలు అనేవి ఎప్పుడైతే పూర్తిగా నశిస్తాయో తనే నిజమైనటువంటి దైవత్వాన్ని పొందగలుగుతాడు. దేవుణ్ణి తన మనసులోని నిలుపుకోగలుగుతాడు. తనే అహం బ్రహ్మాస్మి అని చెప్పి తనలో ఉన్నటువంటి ఆత్మ పరిజ్ఞతను పొందగలుగుతాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మనం చెప్పేటువంటి వేదాలు, ఉపనిషత్తులు చూడండి, మనకు వేదవ్యాసుడు రాసినటువంటి అన్ని ఎప్పుడైతే ఈ యొక్క వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ రాసిన తర్వాత చివరిగా పెట్టడం ఏమైందంటే తత్వజ్ఞానాన్ని పెట్టాడు. తత్వజ్ఞానాన్ని అదే విధంగా వచ్చినప్పటికీ వేద జ్ఞానంలో మూలార్థాన్ని తెలుసుకోగలిగినటువంటి ఈ యొక్క తత్వజ్ఞానాన్ని పెట్టడం జరిగింది. అంటే ఏంటి, ఈ యొక్క వేదాలు ఇవన్నీ చదవలేకపోయినా సరే తత్వజ్ఞానాన్ని, అంటే దాని నుంచి వచ్చేటువంటి రసాన్ని తెలుసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని చివరిలో పెట్టడం జరిగింది అన్నమాట. దాన్ని కనీసం తెలుసుకున్నట్లయితే నిజమైనటువంటి దైవత్వం అనేది ఎక్కడ ఉంది అనేది దాని గురించి సత్యాన్వేషణ చేయగలిగినప్పుడు వీటన్నిటికీ ఒక పరిష్కారం అనేది ఉంటుంది. గురువాతిచార స్థితి ఇవన్నీ వచ్చేటప్పటికి మనకు గ్లోబల్ కాంటెక్స్ట్ అన్నమాట. అంటే
ప్రపంచంలో అదేవిధంగా దేశ కాలమాన ప్రకారంగా జరుగుతున్నటువంటి పరిస్థితులకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందాక చెప్పిన విధంగానే వచ్చినప్పటికీ ఇప్పుడు గురువు అత్యాచార స్థితి వచ్చినప్పటికీ రిలీజియస్గా కొంతమందిని అంటే మ్లేచ్చులైనటువంటి కొంతమంది ఒక జాతి వారిని వచ్చినప్పటికీ రెచ్చగొట్టేటువంటి ఒక స్థితిలోకి తీసుకొచ్చి వేరే జాతి వారి మీద దాడి చేయడానికి ప్రేరేపించేటువంటి ఒక పరిణామాలు జరగటం, మరియు అదేవిధంగా చుట్టూ జరుగుతున్నటువంటి దేశాల మధ్య వైషమ్యాలు పెరగటానికి మూల కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వీటన్నిటికీ ఎండ ఎప్పుడు జరుగుతుంది అంటే మొత్తం ఈ సంవత్సరంలో చూడండి, బంగారం ఎప్పుడు లేనటువంటి పరుగు అంటే మన వారందరికీ ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఏదైనా దానికి రేటు పెరుగుతుంది అంటే ఎంబటిపడి జనరల్గా కొనకూడదు, కానీ మన వాళ్ళు ఏదైనా రేటు పెరుగుతుందంటే దాని గురించి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు బంగారం విషయంలో కూడా అది రేటు పెరగడం మొదలు పెట్టిన తర్వాత అది ఇంకా పెరిగితే ఎప్పుడు కొంచెం కొనకుండా కొంచెం ఆగితే అది తగ్గుతుందేమో అని ఆలోచించరు. అది పెరుగుతుంటే ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పి తొందరపడి కొంటూ ఉంటారు. ఆ విధంగా 1,32,000 కూడా కొన్నారు కొంతమంది. అయితే 1,32,000 పెట్టి కూడా 10 గ్రాములు గోల్డ్ కొనటం జరిగింది. అంత రేటు పెట్టి కొన్నారు. రేపు ఇదే గోల్డ్ రేపు నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ బంగారం ఆ 1,32,000 పెట్టి ఎవరు కొన్నప్పుడు అది పనికొస్తుందా? లేకపోతే అప్పు చేసి కూడా కొంతమంది డబ్బులు పెట్టి కొన్నారు. ఇటువంటి పరిస్థితులకి సామాన్యమైనటువంటి జనులు లోనవ్వకూడదు. మనకు ఏది అవసరం లేదు, అత్యాశకి లోనవ్వకుండా ఉన్నటువంటి జీవితాన్ని ప్రశాంతంగా చేసుకోవడానికి దానివైపు ప్రయాణం చేయడానికి ఎక్కువగా ప్రయాణం చేయాలి. అంతేగాని లేని దాని గురించి పరిగెత్తినప్పుడు దానికి ఒక ఎండ్ స్టాప్, ఒక ఫుల్ స్టాప్ అనేది జీవితంలో ఎప్పటికీ దొరకదు. దానివైపే పరిగెడుతూ కింద పడిపోవటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇదే జీవిత పరమార్థం. ఇది ఆది శంకరాచార్యులు ఎన్నో కథలనే ఉన్నాయి మనకు. చదవటానికి ఓపిక, తెలుసుకోవటానికి ఒక జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు గురువు అతిచార స్థితితో పాటు మిగతా గ్రహ స్థితి కూడా దీనికి లోనవుతుంది. ఈ యొక్క 2026లో వచ్చేప్పటికి గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. అప్పటికి కొంచెం ప్రశాంతంగా మళ్ళీ స్టాక్ మార్కెట్లో కొంచెం గాడిలో పడటం ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే అది ఎండ్ కాదు యాక్చువల్గా వచ్చేటప్పటికి. ఎందుకంటే ఆ సంవత్సరం కూడా అంటే 2026లో కూడా 2026లో మీరు చూసినట్లయితే జూన్లో గురు సంచారం ఉంది. గురువు మార్పు 2026లో జూన్లో వస్తున్నాడు. అంటే దాదాపు 2 నెలలు డిఫరెన్స్ అన్నమాట. జనరల్గా ఏప్రిల్ మేలో గురువు మార్పు అనేది ఉంటుంది, కానీ ఈసారి జూన్ 6వ తారీఖున మార్పు ఉంది. దీని ప్రభావం మళ్ళీ దాని నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేటప్పటికి సింహరాశిలోకి గురువు అతిచారంలో ముందుకు వెళ్ళి మనకు వస్తుంటాడు. దీని ప్రభావం వచ్చినప్పటికీ గ్లోబల్ క్రైసిస్ ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచానికే వచ్చినప్పటికీ ఇది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా గ్లోబల్ షిఫ్ట్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ రావటం, అదేవిధంగా నిజమైనటువంటి తెలివికి, జ్ఞానానికి నిజమైనటువంటి వాల్యూ అనేది రాబోయే రోజులు తగ్గుతుంది. కొన్ని రోజులు స్టిల్ 2027 అంటే మానవ మేధస్సుకి దాని యొక్క వాల్యూ అనేది తగ్గి మిగతా విషయాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి కొంతమంది తయారవుతారు. వారి యొక్క ప్రభావం వల్ల దేశాల్లో గవర్నమెంట్లు మారటం, అదేవిధంగా అన్నెసెసరీ ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు ఈ సంవత్సరమే జరిగినటువంటి జెన్జీ అనే ఉద్యమం ఒకటి జరిగింది నేపాల్లో జరగటం, నేపాల్లో ఉన్న గవర్నమెంట్ మార్చడం. నేపాల్ టోటల్గా మనం గమనించినట్లయితే వారు టోటల్గా డిపెండ్ ఆన్ ఈ వచ్చేటువంటి ఇండియా నుంచి వచ్చేటువంటి విజిటర్స్ ఎవరైతే టూరిస్టులు ఉంటారో ఆ టూరిస్టుల మీద డిపెండ్ అయినటువంటి దేశం అది. ఎప్పుడైతే ఇలాంటి జంజి లాంటి ఉద్యమం జరగడం వల్ల వాళ్ళు ఏం సాధించారు, అక్కడ ఏం సాధించలేరు. మళ్ళీ ఆ దేశానికి ఎవరైనా పోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి అనేది ఉంది. అలాంటి పరిస్థితులు, అలాంటి ఉద్యమాలు ప్రజా ఉద్యమాలుగా మారి ఆ దేశానికే వారికి నిప్పి పెట్టుకునేటువంటి పరిస్థితులు అనేవి రాబోయే రోజుల్లో మనం చాలా చూడాల్సి వస్తుంది. చాలా అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. అయ్యా, ఇప్పుడు గురు అతిచారం అనేది చూస్తున్నాం. గురువు యాక్చువల్గా చాలా మంచి గ్రహం. గురువుని మనం పూజించి ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు? గురువుని ప్రసన్నం చేసుకుంటే కొంతమేరకు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందా? ఉంటుందండి. కారణం అంటే ఈ గురువు అతిచారం ఉన్నప్పుడు ప్రపంచంలో మన జ్యోతిషాస్త్రవేత్తగా చెప్పినట్టుగా ఎలా ప్రసన్నం చేయాలంటే గురువుకి అధిష్టాన దేవత పరమశివుడు. ఇక అట్లాగే గురువు యొక్క మహర్దశ కానీ, గురువు యొక్క అంతర్దశ కానీ, గురువు యొక్క విదశ కానీ బాగాలేనప్పుడు, అలాగే లగ్నాలు పర్టికులర్ లగ్నాలు ఉంటాయి. ఈ పర్టికులర్ లగ్నాలు ఎట్లా అంటే మకర లగ్నం కానీ, కుంభలగ్నం కానీ, ఈ వృషభ లగ్నం కానీ, ఈ తులా లగ్నం కానీ, ఈ కర్కాటక మన కన్యా లగ్నం కానీ, ఇలా పర్టికులర్ లగ్నాలకి గురువు యోగం చేయడు. ఎందుకంటే ఇప్పుడు
వృషభ లగ్నం ఉందనుకోండి, వృషభ లగ్నానికి అష్టమ లాభాధిపతి. ఆ వృషభ లగ్నానికి ఆ గురు మహాదశ వచ్చినప్పుడు గురువు ఫస్ట్ లివర్ మీద కొడతాడు. నేను రీసెంట్గా ఒక కేసు చూశాను, లివర్ మీద కొడతాడు. అట్లా వచ్చినప్పుడు ఆ మహర్దశలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయనకి అధిష్టాన దశ మెయిన్గా పరమశివుడు. ఆ శివుడికి రుద్రాభిషేకం కానీ రుద్ర హోమం కానీ ఇవి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ గురువు అతిచారం దాదాపుగా 7 సంవత్సరాలు మనకు ఉంది కాబట్టి మన దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఈ రుద్ర యాగం చేస్తే దీని ప్రభావం చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక గురువు యొక్క మన చెడు ఫలితాలు ఇవ్వకుండా గురువు మంచి ఫలితాలు ఇవ్వడానికి చాలా వరకు అవకాశం. ఆ యాగం చాలా వరకు పనిచేస్తుంది. రుద్రయాగం కానీ, చండీ యాగం కానీ, సుదర్శన యాగం కానీ, యాగాలు దేశానికి చాలా వరకు పనిచేస్తాయి. కానీ అతిచార గురువు వలన మటుకు 2026లో నాకు తెలిసినంత మటుకు కూడా ఈ కుజమహర్దశలో రాహు అంతర్దశ ఇండియాకు వస్తుంది కాబట్టి కొంచెం ఇటు పాకిస్తాన్తోనూ ఇటు రష్యాతో కూడా మన భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ డిసెంబర్ 6వ తారీఖు ఎప్పుడైతే ధనుసు రాశిలోకి కుజగ్రహం వస్తుందో 45 రోజులు మటుకు ఈ టూరిస్ట్ వాళ్ళు ఎవరన్నా టూరిస్ట్కి వెళ్ళాలంటే మటుకు వాళ్ళు చాలా తగిన శ్రద్ధలు మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే టెర్రరిస్ట్ అటాక్లు అవటానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. బట్ గురుగ్రహానికి మటుకు ప్రతిరోజు గురు కవచం కానీ, లేకపోతే గురువు అష్టోత్తరం కానీ, లేకపోతే గురువుకి అధిష్టాన దేవత శివుడి యొక్క అష్టోత్తరం కానీ, శివ సహస్రనామం కానీ, దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ ఇవి కానీ గట్టిగా చేసుకున్నట్టయితే ఈ గురుగ్రహ అతిచారం నుంచి మనిషి తప్పించుకోవడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంతేకాదు నేను చెప్పేది ఏంటంటే ఎంత గురువు అతిచారం ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషికి కూడా వాళ్ళ వ్యక్తిగతమైన జాతకం ఉంటుంది. వ్యక్తిగతమైన జాతకంలో ఆ దశ, అంతర్దశ, విదశ ఇవన్నీ చూసుకుంటూ ట్రాన్సిస్ట్ గోచారంలో, ఎందుకంటే ఇంత అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు లాస్ట్ ఇయర్ నా జాతకంలో నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది. అందరూ సీరియస్ అయ్యింది, అందరు ఇంకా లైఫ్ అవుతుంది అనుకున్నారు. కానీ నాకు అసలు ఇంత కూడా భయం లేదు. ఎందుకంటే నాకు నడిచే మహర్దశ గురు మహర్దశ. నాది ధనుసు రాశి, ధనుర్లగ్నం. నాకు గురువు దశమ స్థానంలో ఉన్నాడు. నాకు లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు నేను ఎందుకు భయపడతాను? వెళ్ళాను, ట్రీట్మెంట్ చేసుకున్నాను, 100% క్యూర్ అయ్యి వచ్చాను. ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే మహర్దశ అనుకూలంగా ఉండాలి. మహర్దశ అనేది ప్రతికూలంగా ఉన్నప్పుడు అప్పుడు గోచార ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు కూడా రెమెడియల్ మెజర్స్ బాగా చేసుకోవాలి. ఏదన్నా గురుగ్రహానికి గురువు ప్రతికూల ఫలితాల్లో ఉన్నప్పుడు, ప్రతికూల స్థానంలో ఉన్నప్పుడు, అతిచారంలో ఉన్నప్పుడు మెయిన్గా చేయవలసింది పరమశివుడికే. ఎందుకంటే గురువుకి అధిష్టాన దేవత శివుడు కాబట్టి రుద్రహోమం కానీ, రుద్ర యాగం కానీ, శివ అష్టోత్తరం కానీ, శివ సహస్రనామం కానీ, గురు కవచం కానీ, గురు అష్టోత్తరం చేస్తే ఈ గురువు యొక్క గురువు యొక్క ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. చాలా వరకు గురువు మనకు అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. సాధారణంగా దేవగురువు ఆయన 33 కోట్ల దేవతలకు గురువు, పూర్ణ శుభగ్రహం కాబట్టి ఆయన సామాన్యంగా చెడు. కానీ ఇప్పుడు ఇందాక మన జ్యోతిషశాస్త్రం చెప్పినట్టుగా బంగారాన్ని కంట్రోల్ చేసేవాడే గురుగ్రహం కాబట్టి ఈ యొక్క బంగారం రేట్ ఇంకా పెరుగుతుందండి. ఈ 1,30,000తో ఆగదు, ఇంకా పెరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ ఇయర్ 2 లక్షలు 2 లక్షల దాకా వెళ్తుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ 2026 ఆగస్టు 12వ తారీఖు నాడు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. అది మన ఇండియాలో కనపడదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. దీని ప్రభావం అమెరికా మీద చాలా ఉంటుందండి. దీనివల్ల అమెరికాలో చాలా ఆర్థిక మాంద్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్కి కూడా చాలా క్రిటికల్ హెల్త్ ప్రాబ్లం రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు రవిశంకర్ గారు. చెప్పండి రవిశంకర్ గారు, ఇప్పుడు గురు దోషాలు ఉంటాయి కదా, ఈ గురు దోషాలు ఉండేవాళ్ళు ఈ గురు అతిచారంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ముఖ్యంగా కొన్ని రాశుల మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే గురువు అతిచార స్థితి అంటే ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే కొన్ని రాశులకి గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురు సంచారం, అదేవిధంగా మీనరాశి వారికి చతుర్థంలో గురు సంచారం, వాటితో పాటు మేషరాశి వారికి తృతీయంలో గురు సంచారం అంత బాగలేదు. వాటితో పాటు మిగతా వారికి వచ్చేటప్పటికి కర్కాటకంలో కూడా గురువుకి 1000 స్థానంలో సంచారం జరుగుతున్నది. వీటితో పాటు మిగతా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే పొందట్లేదు. కానీ ఓవరాల్గా వచ్చేటప్పటికి కుంభరాశి వారికి జన్మరాశిలో రాహుగ్రహ సంచారం కూడా కొంచెం ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రాహుబాత్ శనిబాత్ అంటారు అన్నమాట. జన్మరాశిలో రాహుగ్రహ సంచారం ఇంచుమించు శని ప్రభావమే ఇస్తున్నాడు. ఎప్పుడైతే గురువు సరైనటువంటి స్థితిలో జాతకరీత్యా లేరు, అంటే గురువు నీచత్వ స్థితి, అదేవిధంగా గురువు సరైనటువంటి స్థితి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి
తృతీయ కారకుడు కూడా వచ్చేటప్పటికి మారకాన్ని క్రియేట్ చేస్తాడు. అంటే మారకాన్ని సరైనటువంటి ప్రభావాన్ని చూపించడు, అంటే ఆరోగ్యపరంగా కూడా మరియు హెల్త్ రిలేటెడ్ గా కూడా ఇష్యూ చేస్తాడని చెప్పి శాస్త్రం చెప్తోంది. వాటితో పాటు అష్టమంలోను, వ్యయ స్థానంలోను, మిగతా గ్రహస్థితిలో షష్టమ స్థానంలోను ఉన్నట్లయితే కొంచెం ప్రభావం అనేది కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా జడత్వం అనేది, శరీర జడత్వం అనేది చూపిస్తాడు అనమాట. అంటే గురువు యొక్క స్థితి సరిగా లేకపోతే విద్యా బుద్ధులు సరిగా రావు. ముఖ్యంగా వాటితో పాటు ఆరోగ్యమైనటువంటి స్థితి సరిగా ఉండదు. నాకు తెలిసినటువంటి వారికి లగ్నాధిపతి అదేవిధంగా గురువు నీచత్వం పొంది ఉన్నాడు. వారికి క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఆ క్యాన్సర్ రావడం, అదేవిధంగా గోచార స్థితిలో కూడా వచ్చేటప్పటికి ఆ సమయానికి వచ్చేటప్పటికి వారి కర్కాటక రాశి, అంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. కర్కాటక రాశి, అదేవిధంగా గురువు సరైనటువంటి స్థితిలో లేడు, అష్టమంలో శని సంచారం జరుగుతుంది ఆ యొక్క సమయంలో. ఆ విధంగా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఆ విధంగా గురువు యొక్క ప్రభావం అనేది ఆరోగ్యపరంగాను, అదేవిధంగా సంతానకారకుడు, అదేవిధంగా ధనకారకుడు, విద్యాకారకుడు, అన్ని స్థానానికి అధిపతిగా కూడా చెప్తారు. కానీ గురువు కన్నా కూడా శని బలం అనేది చాలా గట్టిది. శని బలవంతుడిగా ఉన్నప్పుడు కొన్ని అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా సాధించగలదు. ఎందుకంటే గురు మహర్దశ 14 ఏళ్ళు ఉంటే శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది. శని బలవంతుడైనటువంటి వాడు దానికి ఇంకా చెప్పాలంటే ఇంకా పెద్ద పొజిషన్గా కూడా వెళ్ళగలుగుతారు అన్నమాట. అంత బలాన్ని శని ఇవ్వగలుగుతాడు. కానీ శని వ్యతిరేకంగా ఉంటే దానికన్నా కూడా నెగిటివ్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. గురువు యొక్క ప్లీజింగ్, అంటే గురువుని ఎలా సంతృష్టి పరుచుకోవాలి అనే దానికి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, గురువుకి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు సమాజంలో బీద వాళ్ళకి పంచిపెట్టమని చెప్పడం జరిగింది. అంటే వీధిలో తిరిగేటువంటి సునగాలకి మనకు బిస్కెట్స్ కానీ, లేకపోతే గోధుమలతో చేసినటువంటి ధాన్యాన్ని చేసినటువంటి ఇవ్వమని, లేకపోతే ఆవులకి చపాతీలు లాంటివి, అంటే గోధుమలతో చేసినటువంటి వాటిని తినిపించమని. ఎందుకంటే వాటికి ఎవరు పెట్టేటువంటి వారు ఉంటారు కాబట్టి. అదేవిధంగా ఎవరైనా సరే దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే, దేవాలయాలు కూడా గురుస్థానాలుగా చెప్పడం జరిగింది. దేవాలయాల్ని క్లీన్ చేయటం, అంటే దేవాలయం చుట్టూ ఉండేటువంటి ఆవరణ ఏదైతే ఉంటుందో ఆవరణ క్లీన్ చేయటం, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి భక్తులకి ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు సరే సరిపోతుంది. వాటితో పాటు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, ఇందాక చెప్తున్నట్లు విధంగానే అదేవిధంగా దక్షిణామూర్తి, అదేవిధంగా వచ్చే వటవృక్షం, జ్ఞాన వృక్షం అన్నమాట. అంటే దక్షిణామూర్తి ఎడమకాలు తన యొక్క రెండో కాలు మీద వేసుకొని, ఎడమకాలు వచ్చినటువంటి సునకనంద కుమారులకు వచ్చేటప్పటికి నిజమైనటువంటి, అంటే ఎటువంటి బోధన చేయకుండానే తన మౌనమే వచ్చేటప్పటికి ఆ సునకనందులకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. సునకనందులు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆత్మజ్ఞానాన్ని గురించి ఎవరు చెప్పరు. అలా వెతుకుతూ ఉంటే ఒక వటవృక్షం కింద ఎడమకాలు బాల వటుడైనటువంటి పరమేశ్వరుడు ఎడమకాలు వేసుకొని మౌన దీక్షతో ఉన్నాడంట. సునకనందులు ఆయన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడలేదు, స్వామివారు ఏమీ చెప్పలేదు. కానీ ఆయన మౌనం ద్వారానే కొన్ని విషయాలు తెలుస్తాయంటారు కదా, ఆ విధంగా స్వామివారు చెప్పడం, అదే విధంగా ఆ జ్ఞానాన్ని పొందటం, అంటే వటవృక్షానికి ఉన్నటువంటి గొప్పతనం, అంటే మనిషిలో ఉండేటువంటి ఆ మేధస్సు అనేది ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు మన మీద బాంబ్ బ్లాస్టులు చేసినటువంటి వీరు కూడా వచ్చేటప్పటికి హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే. వాళ్ళందరూ డాక్టర్స్, బాగా చదువుకున్నటువంటి వారు. అయినా సరే మన మీద ఉన్నటువంటి దేశం మీదే వాళ్ళకి విషయాన్ని ఎలా వాళ్ళ మనసులో నింపుకున్నారు అనేది చూడవచ్చు. కుజుడు ఇప్పుడు చతుర్గ్రహ కూటమిలోకి మారాడు. ఈ చతుర్గ్రహ కూటమిలోనే నవంబర్లోనే ఉంది. దాని తర్వాత రాబోతున్నటువంటి కుజుడితో కలిస్తేనే గ్రహ యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నవంబర్లోను డిసెంబర్లోను కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు ఈ చతుర్గ్రహ కూటమి అనేది ఉంది. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం నవంబర్లోను డిసెంబర్లోను కొంచెం ఇందాక ఇంచుమించుగా చెప్పినటువంటి పరిస్థితులు, అంటే ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ జరగటం, అగ్ని ప్రమాదాలు జరగటం, ఇలాంటివి పరిపాటిగా జరుగుతూ ఉండేటువంటి ఈ యొక్క 2 నెలలు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో తిరిగేటువంటి ప్రదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క పీరియడ్ లో వచ్చేటప్పటికి మ్యాసివ్ డిస్ట్రక్షన్ కూడా గురువు అధిచారంలో జరుగుతుంది. మీరు 1938లో పాయిజనస్ గ్యాస్ ఇచ్చి చాలా మందిని చంపారు.
ఆ సమయంలో నాజీస్ మూవ్మెంట్ జరుగుతున్న ఒక సమయంలో అన్నమాట. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు బయలాజికల్ వెపన్స్ కూడా ప్రమాదకరంగా మారే విధంగా ఉంది. మనం చూసినట్లయితే రెసిన్ అనేటువంటి ఒక పాయిజన్ తయారు చేయడం చాలా లీతల్ డోస్ అన్నమాట అది. అంటే ఒక 10 mg ఇస్తేనే ఇంట్రావీనస్గా కానీ మస్కులర్ కానీ 10 mg ఇస్తేనే ఆ 1 kgకి సరిపోతుంది అది. అంటే ఆ యొక్క టోటల్ ప్రోటీన్ని డీనాచుర్ చేస్తుంది అన్నమాట. అంటే ప్రోటీన్ సింథసిస్ జరగకుండా పూర్తిగా మనిషిని చంపేటువంటి ఒక స్థితిలోకి తీసుకెళ్ళగలిగేటువంటి ఒక పాయిజన్ రెసిన్. అటువంటి పాయిజన్ ని తయారు చేసేటువంటి బయోలాజికల్ వెపన్స్ వారి చేతికి వస్తే కొంచెం ఈ రద్దీ ప్రాంతాల్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇటువంటి వారి చేతుల్లో ఇటువంటి బయోలాజికల్ వెపన్స్ పడితే ఇటువంటి పరిస్థితి మనకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లయితే మంచిది. అదే విధంగా వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ లో కూడా వచ్చేటప్పటికి ఫిబ్రవరి 28 కూడా వచ్చేటప్పటికి చతుర్గ్రహ కూటమి 2026లో ఉంది. మార్చిలో కూడా వచ్చేటప్పటికి మార్చి 11వ తారీఖు వరకు కూడా చతుర్గ్రహ కూటమి ఉంది. ఇది కూడా వచ్చేటప్పటికి శుక్రుడు బుధుడు శనితో కలిసి గురువు కలుస్తున్నాడు. శని మరియు అదే విధంగా గురువు యొక్క పరస్పర వీక్షణ జరిగేయడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉంది. దీని యొక్క ప్రభావం కూడా కొంచెం ప్రభావం అనేది చూపించిన కారకంగా ఉంటుంది. ఆ సమయంలో కూడా జాగ్రత్త అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే గుంపుగా ఉన్నటువంటి జనాల మధ్యలోకి వెళ్ళే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, వాళ్ళు నీళ్ళలో కలపాలనుకున్నారు, అదే నీళ్ళలో కలపకుండా స్ప్రే చేసేటువంటివి కూడా తయారు చేస్తే కోవిడ్ లాంటి బయలాజికల్ వెపన్స్ మన మీద ప్రయోగిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అందరూ ఒకసారి గమనించాలి. చాలా జాగ్రత్తలు చెప్పారు రవిశంకర్ గారు. ఇంత ప్రమాదం మనకి కళ్ళ ముందు పొంచి ఉన్నట్టు కనిపిస్తుంది. రాంబాబు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకవైపు గురుగ్రహం ప్రభావం ఉంది, అట్లనే చతుర్గ్రహ కూటమి కూడా రాబోతుంది. ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ప్రభావంని మనం ఎలా నివారించగలుగుతాం? చతుర్గ్రహ కూటమి అనేది ఆయన చెప్పినట్టుగా మంచిది కాదండి. కారణం ఏంటంటే మీకు 1962లో అష్టగ్రహ కూటమి ఏర్పడింది. 8 గ్రహాలు మకర రాశిలో కలిసాయి. 8 గ్రహాలు మకర రాశిలో కలిసిన 3 నెలలకే ఇండియాకి చైనాకి వార్ వచ్చింది. 8 గ్రహాలు అష్టగ్రహ కూటమి 3 నెలలకే రావటం జరిగింది. ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అట్లా ఒక రాశి 30 డిగ్రీలు, ఆ 30 డిగ్రీల లోపల 4 గ్రహాలు 5 గ్రహాలు చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి మొన్న సప్తగ్రహ కూటమి జరిగింది ఉగాది నాడు. దాని పరిణామం చూసాం కదండి. ఎంతటి యాక్సిడెంట్లు అంటే కారణం ఏంటండి? అదే అది ఏప్రిల్లో బిగిన ఈ షష్టగ్రహ కూటమే. దానివల్ల ఈ ప్రమాదాలన్నీ కూడా చతుర్గ్రహ కూటమి కూడా అంత మంచిది కాదండి. దానికి మించి కూడా ఏంటంటే మెయిన్గా దీని ప్రకారం డిసెంబర్ 6వ తారీఖు నుంచి 45 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కుజశనుల పరస్పర వీక్షణ అస్సలు మంచిది కాదు. విపరీతమైన యాక్సిడెంట్ జరుగుతాయి. ఈ రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాలే కాదు, రాజకీయ నాయకుల హత్యలు కూడా జరగడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి. అందులో ధనుసు రాశి అంటేనే అగ్నితత్వ రాశి. ఒక అగ్నితత్వ రాశిలోకి ఒక అగ్నితత్వ గ్రహం వస్తుంది. ఆ అగ్నితత్వ గ్రహం డైరెక్ట్గా చతుర్థ దృష్టి ద్వారా మీనల్లో ఉన్న శనేశ్వరుని చూస్తున్నాడు. మళ్ళీ మీనంలో ఉన్న శని దశమ దృష్టి ద్వారా మళ్ళీ ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి ఈ కుజగ్రహాన్ని చూస్తున్నాడు. మరి ఎంత ప్రమాదమో మీరు ఆలోచించండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ వచ్చే రోజులు డిసెంబర్ జనవరి 11 దాకా అయితే 45 రోజులు అయితే ఏమాత్రం అయితే మన దేశానికే కాదు అసలు ఈ ప్రపంచానికే మంచిది కాదండి. ముఖ్యంగా ఈ టెర్రరిస్ట్ విషయంలో మన భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కాశ్మీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఈ కేరళ రాష్ట్రంలో కూడా బాగా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉండి, పోలీస్ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా వీక్షిస్తే కానీ దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదండి. కానీ ఈ డిసెంబర్ 6 నుంచి 2026 జనవరి 11 మనకు చాలా కష్టకాలం చెప్పచ్చు. ఇందాక మన జ్యోతిషశాస్త్రి చెప్పినట్టు ఆ చాతుర్గ్రహ కూటమి కూడా దీనికి బాగా సహకరిస్తుంది. కాబట్టి వచ్చే రోజుల మటుకు అంత అనుకూలంగా ఏమాత్రం కూడా లేవండి. రవిశంకర్ గారు, మనం చివరిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ గురు అతిచారం ప్రమాదకరమైందే. ప్రతిదానికి మనం పాజిటివ్గా చూడటం అనేది భారతీయుల దృక్పథం. మన బలం అదే, సనాతన ధర్మం చెప్పే బలం అదే. దైవ బలం మనకు పుష్కలంగా ఉంటుంది. దేవుడు నమ్మేవారికి కష్టాలు ఉండవు, అదే ఆయనే చూసుకుంటాడు. మరి ఎలాంటి మార్గాల ద్వారా వెళ్తే మనం
ఈ పాజిటివ్ దృక్పథంతో వెళ్తే మనకు మేలు జరిగే అవకాశం ఉంది. దీనికి మీరు ఎటువంటి సూచన చేస్తారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ముఖ్యంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఈ గురు అతిచార స్థితి అనేది వచ్చేటప్పటికి చాలా చిన్న కాన్సెప్ట్గా అందరూ అనుకుంటారు, కానీ ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఎందుకంటే గ్లోబల్గా జరుగుతున్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలకి మూలార్థం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దానికే ఇది వచ్చేటప్పటికి ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆర్థికమైనటువంటి అస్థిరత్వం అనేది రాబోయే రోజుల్లో విపరీతంగా ఉండబోతుందని చెప్పి ఇందాక నుంచి నేను కూడా చెప్తున్నాను, మాస్టర్ గారు కూడా చెప్తున్నారు. ఆర్థికమైనటువంటి అస్థిరత్వం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కష్టార్జితాన్ని ఎవరో ఏదో కొంటున్నారని చెప్పి ఏదో పరిగెడుతుందని చెప్పేసి మనం అడంగల పరిగెత్తకూడదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు మన దగ్గర ఉన్న 10 రూపాయలని తీసుకొచ్చి మన బంగారం వైపు అది ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచనతో అత్యాశ వైపు పరిగెడితే అది ప్రమాదకారిగా మారటానికి అవకాశం ఉంటుంది. గురువు అతిచారంలో ఉన్నప్పుడు బంగారం అనేది పెరుగుతుంది, కానీ ఎప్పుడైతే తినడానికి తిండి లేనప్పుడు మన దగ్గర 10 కేజీల బంగారం ఉన్నా సరే తినడానికి పనికిరానటువంటి బంగారం ఏమి చేసుకోవడానికి పనికిరాదు అది. కాబట్టి ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకోవాలి. మన దగ్గర 10 రూపాయలు ఎక్కువ ఉన్నప్పుడు మన బంగారం కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకో కిరీటం చేయించుకున్నా సరే పర్వాలేదు. ముఖ్యంగా ఏ రాసుల వారికి ఎటువంటి ప్రభావం ఉందనేది కూడా చెప్పడం జరిగింది. చివరగా సమయం మించిపోతుంది, ఒక 30 సెకండ్లో చెప్పండి. ఓకే, ముఖ్యంగా వచ్చేటప్పటికి దైవారాధన చేయండి, సన్మార్గంలో ఉండండి, అత్యాశకి లోనవ్వద్దు. స్వస్తి. మీరు చెప్పండి చివరగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నేను హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నేను ఇచ్చే సూచన ఒకటేనండి. భక్తి మార్గంలో నడవండి, ధర్మ మార్గంలో నడవండి, ప్రతినిత్యం కూడా భగవంతుడు పూజలు చేయండి. ఇది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆఖరిగా ఒక విషయం చెప్తాను. నిన్న బీహార్ ఎలక్షన్స్ వచ్చాయి. 2 మాసాల వెనకాలే మనం యూట్యూబ్లో నేను ఖచ్చితంగా చెప్పాను, ఖచ్చితంగా బీహార్లో ఎన్డీఏ పార్టీ ఘన విజయం సాధిస్తుంది, మళ్ళీ బీజేపీని అధికారంలోకి వస్తుంది. భగవంతుడి దయవల్ల మళ్ళీ బీజేపీని అధికారంలోకి రావడం జరిగింది. ఇదంతా కూడా ఆ భగవంతుడికి అనుగ్రహం. ప్రేక్షకులు భవిష్యత్తులో కూడా మీ యొక్క ప్రేమ నా మీద అట్లాగే ఉంచాలని మనసా వాచ కర్మని కోరుతున్నాను. నమస్కారం. మన జ్యోతిష్ శాస్త్రవేత్తలు కూడా ఆయనకు కూడా నాకు నమస్కారం. గురు అతిచారం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, దానికి మనకు ఉండే పరిహారాలు ఏంటి అనే దాని గురించి మీరు మా స్టూడియోకి వచ్చి ఉన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి కళానిధి రాంబాబు గారు. అలాగే రవికృష్ణ శర్మ గారు మీకు కూడా, రవిశంకర్ శర్మ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాగకుమారి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇవాల్టి గురు అతిచారంపై ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.